చూడడం జరిగింది. దానికంటే ముందు ఫిదాలో సాయి పల్లవి గారి అక్క పాత్రలో మనందరినీ ఎంతో మెప్పించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ శరణ్య ప్రదీప్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. Congratulations, Saranya. So next, Best Supporting Actor Award goes to Harshavardhan Garu. So Harshavardhan Garni వేదిక మీదకి వచ్చి అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఆయన్ని రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హర్షవర్ధన్ గారు. సో ఎన్నో ఫన్ ఓరియంటెడ్ రోల్స్లో ఆయన్ని చూడడం జరిగింది అండ్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఆల్సో. హర్షవర్ధన్ గారు ఒక మాట. ఇందరు మహనీయుల ముందు అంతటి మహనీయుడు అవార్డుని నాకు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా వారిని కలిసిన అదృష్టం ఇప్పుడు లేకపోయినా వారి పుత్రుని కలిసిన ఆ అదృష్టం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. Real pleasure meeting you, sir. Thank you, man. Thank you very much. Thank you so much, Andy. And next, Best Male Singer Award goes to Rahul Sipliganj. So Rahul గారిని వేదిక మీదకి వచ్చి అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో Best Male Singer Award goes to Rahul Sipliganj. సో ఆస్కార్ అవార్డ్ విన్ అయిన పాట కూడా తను వోకల్స్ అందించడం జరిగింది. తను పాట అవ్వడం జరిగింది ఆ పాటలో. కంగ్రాచులేషన్స్. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రాహుల్. పాడుతున్నారా మాట్లాడుతున్నారా? థ్యాంక్స్ టు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒకటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుణ్ణి మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ గోస్ టు దాశరథి శివేంద్ర గారు. దాశరథి శివేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ గోస్ టు దాశరథి శివేంద్ర గారు. కంగ్రాచులేషన్స్ శివేంద్ర గారు. సో వారిని వచ్చి హాయ్ శివేంద్ర గారు. శివేంద్ర గారు మామూలుగా సినిమాటోగ్రఫర్స్ తక్కువ మాట్లాడతారు, బట్ చాలా ప్రౌడ్గా ఉంది ఈ అవార్డు మోహన్ కిష్ గారిని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ కళావేదిక అండ్ థ్యాంక్ యూ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు శ్రీ నాగేంద్ర గారు. ఐ రిక్వెస్ట్ శ్రీ నాగేంద్ర గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డ్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. సో కంగ్రాచులేషన్స్ శ్రీ నాగేంద్ర గారు. సో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ వారు అందుకోవడం జరుగుతుంది. నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అండి. అండ్ నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ కమీడియన్ అవార్డ్ గోస్ టు రచ్చా రవి. చాలా మంచి కామెడీతో మన అందరినీ తను నవ్వించడం జరుగుతుంది. మంచి మంచి సినిమాలతో వరుసగా దూసుకెళ్తున్నారు. బలగం సినిమాకు గాను తనకి బెస్ట్ కమీడియన్ అవార్డ్ అందుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రచ్చా. సో ఇప్పుడు రచ్చా రవి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి, భువన గారికి, మధు గారికి, తేజు గారికి, అలాగే సక్సెస్ సీను గారికి, అలాగే మన త్రినాథ్ గారికి పేరు పేరుని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ థాట్ ఇప్పటిది కాదండి, ఒక మంచి అవార్డు రూపకల్పన అన్న దగ్గర నుంచి తన మూర్తి ఒక నటనలో మనకు గుర్తుండిపోయిన ఎన్టీఆర్ గారి ఒక మూర్తినే వాళ్ళకు గిఫ్ట్గా అలాగే అవార్డుగా మనం ఇద్దామనే ఆలోచన వరకు నేను వాళ్ళతో ట్రావెల్ అయి ఉన్నాను. ఆ విధంగా నన్ను ఎంచుకోవడం శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద ఆయన నా ఒడిలో ఈరోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్ననే భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా. నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసరి అయింది. నన్ను గుర్తించి ఒక 5 ఏళ్ళు మేము ఇప్పుడు బలగం చేసి 3.5 ఇయర్స్లో ప్రశంసలు వచ్చాయి, కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలనే ఒక ఆర్టిస్ట్కు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత బాగా స్కూట్నీ చేసి ఒక వాళ్ళు చూసి చేసుకున్నారో నేను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన అక్క మీ చేతుల మీదుగా, అలాగే మోహన్ అన్న ఇక్కడ మీ ఆ సమక్షంలో, మధుగారి సమక్షంలో, ప్రసన్న సార్ దగ్గర, దాము సార్ నా వెల్విషర్, నా ఫస్ట్ సినిమా నా వెల్విషర్ అయినటువంటి దాము సార్ గారు ఆ సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం లేదు. నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఎక్కువ మాట్లాడతాను, అది అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు పడుకుంటానో మా ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి నేను ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి రామారావు గారు 3:30కే లేచిండట అని 3:30కే అలారం పెట్టుకొని 3 గంటలకే లేచి, అదే అలారం మోగిందో లేదో అని చెప్పి 3 గంటలకు అలారం అలవాటు చేసుకొని 19 సంవత్సరాల నుంచి ఒక 120 సినిమాల నా జర్నీలో నా తోడున్నది, నా వెనుక ఉన్నది శివుడు. నాకు టైం నేర్పిన ఆ రామారావు గారి టైం, అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు, ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నేను నడుస్తున్నా. నా టైం బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ మాట్లాడినా నేను మీ రచరవి, ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రచ్చ, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎన్నో అవార్డులు రివార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తీసిరు పంపిస్తారు, నీకు పర్లేదు, వస్తుంది. సో వాట్సాప్లో. థ్యాంక్ యూ. నా నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఎడిటర్ అవార్డ్ గోస్ టు చోటా కే ప్రసాద్ గారు. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాల్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్ది ఆయన ఎడిటింగ్తో సూపర్ హిట్గా నిలిపిన చోటా కే ప్రసాద్ గారిని ఈ అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ చోటా కే ప్రసాద్ గారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఎడిటర్ అవార్డ్ని అందుకుంటున్నారు చోటా కే ప్రసాద్ గారు. యా, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పెద్ద అయిన బొమ్మ రూపంలో ఈ అవార్డుని నేను ఈ స్టేజ్ మీద కూడా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అవార్డ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రికగ్నిషన్. ఈ గుర్తింపుని ఈ కళావేదిక టీం, ఇలాగే మా ఇండస్ట్రీ మీద ప్రతి టెక్నీషియన్ ప్రతి మీద గుర్తించి ఈ అవార్డు రూపంలో వాళ్ళని ఎలివేట్ చేయాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇదే ఆనవాయితీ అవ్వాలి. మీరు బాగుండాలి, మమ్మల్ని బాగా ఉంచాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చోటా కే ప్రసాద్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ అవార్డ్, సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ సింగర్ ఫీమేల్ మంగ్లీ. సో ఎన్నో అత్యద్భుతమైన పాటల్ని తన గాత్రంతో నెక్స్ట్ లెవెల్లో నిలిపిన సింగర్ అని చెప్పాలి. తన గాత్రానికి ఒక స్టైల్ ఉంటుంది. సో ఎంతోమంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకోవడం జరిగింది. ఎన్నో సూపర్ హిట్స్ని తను అందుకోవడం జరిగింది. సో బెస్ట్ సింగర్ ఫీమేల్ అవార్డ్ గోస్ టు మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ.